మామ ఈ మధ్య అమెరికా గురించి మాట్లాడితే టారిఫ్ అనే వర్డ్ అనేది బాగా వినిపిస్తుంది. అసలు ఈ టారిఫ్ల గోలేంట్రా బాబు, అదంటే ఏంది అని తెలియకుండా చాలా మంది అయితే ఉన్నారు. కానీ ఇది తెలుసుకోవాలి. ఎందుకనంటే తప్పో ఒప్పో ప్రపంచంలో ఒకటి జరుగుతుంది, దాని గురించి కొంతమంది మాట్లాడుతున్నారు రోజు అంటే అట్లీస్ట్ కొంచెం మనకు అర్థమయ్యే స్టేజ్ కన్నా రావాలి. సో దాని గురించి నేను చాలా సింపుల్గా మీ అందరికి అర్థమయ్యేలాగా చెప్తా. ఇప్పుడు అసలు కథ ఏంటంటే, ప్రతి సంవత్సరం చైనా నుంచి కొన్ని లక్షల కోట్ల విలువ చేసే ప్రోడక్ట్స్ అనేవి అమెరికాకు ఇంపోర్ట్ అవుతున్నాయి. దీనివల్ల ఏం జరుగుతుంది, అమెరికాలో ఉన్న పీపుల్ అనేవాళ్ళు చైనా ప్రోడక్ట్స్ అనేది ఎక్కువ డిపెండ్ అవుతున్నారు. దానివల్ల చైనా పాపులర్ అయ్యేది కానీ అమెరికా పాపులర్ అవ్వదు కదా, అమెరికాలో ఉన్న ఫ్యాక్టరీస్ పాపులర్ అవ్వవు కదా. అది అక్కడ వచ్చిందనమాట. అసలు ట్రంప్ మామతో పెట్టుకుంటే పొగలు వస్తాయి మైండ్లో నుంచి, ఎవ్వడికి జనకడు. సో అలాంటోడు ఏం చేశాడంటే, రీసెంట్గా మొన్ననే చైనా నుంచి వచ్చే ప్రతి ప్రోడక్ట్ మీద ట్యాక్స్ ఉంటుందా, ఆ ట్యాక్స్ని 145% పెంచేశాడు. దానివల్ల చైనాకు వచ్చిన నష్టం ఏంటి అంటే, చైనా నుంచి ఒక 80,000 ఐఫోన్ అమెరికాకు వచ్చిందనుకోండి, దాని ట్యాక్స్ ఇంతకుముందు ఒక 10,000 అనుకోండి. ఇప్పుడు దాన్ని డబల్ చేసేలోపు 25,000, అంటే ఎక్స్ట్రాగా 25,000 కట్టాలి. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. అలాంటివి ఇక మిగతా ప్రోడక్ట్స్ అన్నీ చూసుకోండి. దానివల్ల ఏమైంది, చైనా నుంచి వచ్చే ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఎక్స్పెన్సివ్గా మారడం వల్ల, వాటి కొనడం తగ్గించడం వల్ల చైనా బిజినెస్సే లాస్ అయ్యేది. సో అక్కడున్న ఫ్యాక్టరీసే కదా లాస్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లక్ష ఐఫోన్లు అమెరికాకు పంపిస్తే కాస్ట్ ఎక్కువ అని ఒక 10,000 కొన్నారనుకోండి, మిగతా అంతా ఏం చేస్తారు, అది చైనాకు లాసే కదా. సో ఇలాంటి పెద్ద డిసిజన్ తీసుకున్నాడు అనమాట ట్రంప్. సరే పోనీ చైనా వాడు తక్కువడా, వాడు అస్సలు కాదు, వాడు ఇంకా తలతిక్క నా కొడుకు. వాడేం చేశాడు, అరే నాయన నువ్వు మాది ఎక్కువ పెంచుకో, మీ దగ్గర నుంచి కూడా మాకు ప్రోడక్ట్స్ వస్తున్నాయి కదా, మేము కూడా డబల్ చేస్తాం ట్యాక్స్ అనుకో. యూఎస్లో నుంచి చైనాకి ఇంపోర్ట్ అయ్యే వాటి మీద ట్యాక్స్ 100% హైక్ ఇచ్చాడు, అంటే ఆల్మోస్ట్ డబల్ ఇచ్చేశాడు. సో దీనివల్ల ఏం జరుగుద్ది, చైనాలో ఉండే యూఎస్ ప్రోడక్ట్స్ బాగా హై ప్రైస్ అయిపోయేలోపు కొనడం మానేస్తారు. దట్స్ ఇట్. సో ఇలా వార్ జరుగుతుంది. ఇది ఎక్కడి దాకా పోద్దో కూడా తెలియదు, ఎక్కడ ఆపుతారో కూడా తెలియదు. సో ఇలాగే జరిగితే ఒక 80,000 ఉన్న ఐఫోన్ 3 లక్షలు అయింది, 4 లక్షలు అయింది, 5 లక్షలు అయింది. ఎందుకనంటే ట్రంప్ ఈగో హర్ట్ అయితే ఎంతైనా పెంచుతాడు. అంతే, ఇది మొత్తం కూడా ఒక ఈగో వార్ అనమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఫాలో చేసి పెట్టుకోండి. యువర్ బీయింగ్ సూర్య.